అంటే నీ ఉద్దేశం ఏంటయ్యా? వాళ్ళు కొడితే ఎదిరించకూడదా? నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించు అని ప్రభు చెప్పాడు కదా బ్రదర్. దానికి అర్థం ఎలాంటి వాళ్ళు కొడితే అని కాదు. ఆ వచనంలో దుష్టుడు నిన్ను కొడితే అని రాయబడింది, మంచివారు కొట్టరు కదా బ్రదర్. నిన్నటి దాకా వచ్చుకున్నాం, ఇంకా ఎంతకాలం వచ్చుకోమంటావు? అంతం వరకు సహించువాడు రక్షించబడును అని మత్తయి సువార్త 10:22 చెప్తుంది. చనిపోయే వరకు భరిద్దాం. నువ్వు చూపిస్తున్న వచనాలన్నీ అప్పటి కాలం వారి కోసం. ఇప్పుడు అవన్నీ వర్కౌట్ అవ్వవు. పరిస్థితులు మారాయి, మనుషులు మారారు, టెక్నాలజీ మారింది. కానీ బైబిల్ మారలేదు, మారదు, మార్చకూడదు. తరానికో బైబిల్ లేదు బ్రదర్. అంటే వారు కొట్టినా తిట్టినా చూస్తూ ఊరుకోవాలా? ఊరుకోవద్దు. ఈ శ్రమల వల్ల పరలోకంలో మనకి ఫలం అధికమవుతుంది కాబట్టి సంతోషించి గంతులు వేద్దాం. మనల్ని మనం కాపాడుకోవడం తప్పంటారా? మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఇతరుల రక్షణను ఆటంకపరిచే వంటి ప్రయత్నాలు చేయడం తప్పంటున్నాను. ఓర్పు సహనం అని చేతులు కట్టి కూర్చుంటే వాళ్ళు మనం చంపేస్తారు. ఓర్పు వలన మీ ప్రాణాలు దక్కించుకుంటారని బైబిల్ చెప్తుంటే ఓర్చుకుంటే చచ్చిపోతామని మీరంటున్నారు. ఏంటి బ్రదర్ ఇది? ప్రభు అనుమతి లేకుండా మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. ప్రభు గనక మనకి హతసాక్షులయ్యే కృప అనుగ్రహిస్తే అది మనకి మేలే కాని కీడు కాదు. తన ప్రాణాన్ని కాపాడుకున్నవాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని సంపాదించుకును అని ప్రభు చెప్పాడు. ఇప్పుడు మనమంతా మన ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాటం చేద్దామా, లేక ప్రభు కోసం ప్రాణాలు ఇవ్వడానికి ప్రయాసపడదామా? పౌలు తన రోమా పౌరసత్వం వాడుకున్నాడు, మనం మన హక్కులు వాడుకుంటే తప్పేంటి? రోమా ప్రభుత్వం పౌలును విచారించకుండానే శిక్షించింది. అందుకే పౌలు అక్కడ సైనికుడిని ప్రశ్నించాడు. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యకి దీనికి సంబంధమే లేదు. మన సమస్య ప్రభుత్వం కాదు, సమాజం. అపోస్తుల కార్యాలు 20:19 యూదుల నుండి నాకు శ్రమ సంభవించినప్పుడు పూర్ణమైన వినయభావంతో సహించానని పౌలు చెప్పాడు. పౌలు విడిచి వచ్చిన మతస్థులు పౌలుని కొట్టారు, హింసించారు, నేరాలు మోపారు, కానీ ఎప్పుడూ కేసు పెట్టలేదు. యూదులు అన్యులు ఎంతగానో పౌలుని హింసించారు, కానీ ఎప్పుడూ వారిని దూషించలేదు. ఇప్పుడు మనకెదురైన పరిస్థితి ఇదే బ్రదర్. ఇప్పుడు మనం చేయాల్సింది కూడా ఇదే. హక్కులు వినియోగించుకోవడం తప్పనడం లేదు, కానీ ఆ హక్కులు వాక్యాన్ని అతిక్రమించేవిగాను, ఆత్మల రక్షణకు ఆటంకపరిచేవిగాను ఉంటే అలాంటి హక్కులు వినియోగించుకోవద్దు అంటున్నాను. మన విశ్వాసాన్ని ప్రకటించుకునే హక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది. అది వాక్యానుసారమైంది కాబట్టి వినియోగిద్దాం. ఆ ప్రకటనను అడ్డుకునే వారి మీద కేసు పెట్టే హక్కు కూడా రాజ్యాంగం మనకిచ్చింది, కానీ అది వాక్యానుసారం కాదు కాబట్టి వినియోగించుకోవద్దు. ఎక్కడో ఎవరికో జరిగింది కాబట్టి ఏమైనా చెప్తావు. అదే నీకు జరిగితే అప్పుడు తెలుస్తుంది. నాకు జరిగింది, ఇంతకన్నా ఎక్కువే జరిగాయి. నేను క్రీస్తుని నమ్ముకున్నందుకు ఒక ఆయన నా బైబిల్ని నా కళ్ళ ముందే ముక్కలు ముక్కలుగా చింపేశాడు. ప్రార్థన చేసుకుంటుంటే కొట్టాడు. ఒక గదిలో నన్ను 4 రోజులు బంధించి ఏమీ పెట్టలేదు. కొందరు కలిసి నా ఆస్తిని లాక్కున్నారు, నన్ను బయటికి గెంటేశారు. ఇదంతా నా కుటుంబంలోనే జరిగింది. ఇదంతా క్రీస్తు కోసమే నేను అనుభవించాను. ఇక్కడున్న వారిలో చాలామంది ఇలాంటివి అనుభవించారు. ఒకప్పుడు ఇంట్లో జరిగాయి, ఇప్పుడు బయట జరుగుతున్నాయి. ఒకప్పుడు బంధువుల ద్వారా జరిగాయి, ఇప్పుడు బయట వారి ద్వారా జరుగుతున్నాయి. ఇంట్లో జరిగితే సహించిన మనం బయట జరిగితే ఎందుకు సహించలేకపోతున్నాం? నేనైతే నేనిప్పటివరకు అనుభవించిన శ్రమల కంటే ఎక్కువ వచ్చినా నా ప్రభు కోసం అనుభవిస్తాను. నా నామము నిమిత్తం మీరు సకల జనుల చేత ద్వేషించబడుదురు అని రాయబడింది. ద్వేషించబడుతున్నాం. క్రీస్తు పక్షంగా శ్రమలు అనుభవించడం మనకు విధించబడింది అని రాయబడింది. శ్రమలు అనుభవిద్దాం. వాళ్ళు మన బైబిల్ విమర్శిస్తున్నారు, అలాంటప్పుడు వాళ్ళ గ్రంథాలు విమర్శిస్తే తప్పేంటి? అన్యజనులు నడుచుకున్నట్లు మనం నడుచుకోకూడదని బైబిల్ చెప్తుంది. మనల్ని విమర్శించిన వారిని తిరిగి విమర్శించమని కొత్త నిబంధనలో ఒక్కచోటైనా రాయబడిందా? అలా రాయబడకపోగా మనల్ని దూషించిన వారిని తిరిగి దూషించక దీవించమని, మనల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. బైబిల్ అనే ఒక పుస్తకాన్ని కాపాడే ప్రయత్నంలో అందులో దేవుడు రాయించిన మాటలను అతిక్రమించి పాపం చేస్తున్నాం. రక్షించబడిన వారు కూడుకునే చర్చ్ అనే ఒక భవనాన్ని కాపాడుకునే ప్రయత్నంలో అనేకుల్ని దూషించి మన రక్షణను కోల్పోతున్నాం. ఇతర మతాల వారిని విమర్శిస్తే ఏం జరుగుతుందో ఎప్పుడైనా గమనించారా? అలా విమర్శించినప్పుడు, అపహసించినప్పుడు ఏం జరిగిందో గమనించారా? వారు దైవంగా భావించే వారిని మనం దూషిస్తే వాళ్ళకి కోపం వస్తుంది, క్రైస్తవులపై అసహ్యం వస్తుంది. వాళ్ళు సువార్తను అంగీకరించరు సరికదా, సువార్తను జరగనివ్వరు. మనల్ని మళ్లీ వాళ్ళ మతంలో కలుపుకునే ఆలోచన వాళ్ళకి లేదు కాబట్టి మనల్ని దూషించడం వల్ల వాళ్ళకొచ్చే నష్టమేమీ లేదు. కానీ వాళ్ళని సత్యమార్గంలోనికి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనం వాళ్ళని దూషించడం వల్ల సువార్తకు నష్టం వస్తుంది. ఇప్పటికే ఆత్మ నడిపింపు లేక కొందరు, ఆవేశంతో కొందరు బహిరంగ సభల్లోనూ సోషల్ మీడియాలోనూ ఇతర మతస్థులు నమ్ముతున్న వ్యక్తుల్ని, గ్రంథాల్ని అవమానపరుస్తూ కోట్ల మందిని క్రీస్తుకు దూరంగా ఈడ్చుకుపోయారు. బైబిల్ అన్నా క్రీస్తన్నా అసహ్యం కలిగేలా చేశారు. వాళ్ళు చేసిన వాక్యవిరుద్ధ క్రియల్ని మనం కనపరుస్తూ వాళ్ళని హీరోని చేశాం. వాళ్లతో మీటింగులు పెట్టించి వాళ్ళని ఇంటర్నేషనల్ చేశాం.
అన్ని జనులతో మర్యాదగా మాట్లాడమని, సాత్వికంగా మాట్లాడమని బైబిల్ చెప్తుంటే వాళ్ళను తిట్టి వ్యంగ్యంగా మాట్లాడుతూ మతద్వేషాన్ని రెచ్చగొడుతున్నాం. అపహాసం మారుమనసును పుట్టించదు, మతోన్మాదాన్ని కలిగిస్తుంది. అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని బోధించడం పోయి విశ్వాసుల్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. వీరి బోధలకు ఎవరైనా ఉద్రేకానికి లోని మతోన్మాదుల్ని కొడితే అంతకన్నా సిగ్గుచేయటం ఇంకేమైనా ఉందా? ప్రపంచానికి శాంతి నేర్పించాల్సిన మనమే సహనాన్ని కోల్పోయి హింసకు పాల్పడితే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా? కీడుకు ప్రతి కీడు చేయకూడదని బోధించడం తప్ప మీకు పాటించడం చేత కాదా అని అన్ని జనులు ప్రశ్నిస్తే ఏ సమాధానం చెప్తారు? కొట్టిన క్రైస్తవులు పాపులవుతున్నారు, కొట్టించుకున్న మతోన్మాదులు మరింత హింసకు పాల్పడుతున్నారు. ఇదంతా చూస్తున్న సమాజం క్రీస్తుకు దూరంగా వెళ్ళిపోతుంది. ఇప్పటికే సువార్తని సగం సమాధి చేశారు. వీళ్లు సృష్టించిన విద్వేషాలకి కష్టపడి సేవ చేస్తున్న ఎందరో సేవకులు బలవుతున్నారు. ఎన్నో ఆత్మలు నలిగిపోతున్నాయి. ఇవన్నీ చాలదన్నట్లు ఇంకా విమర్శిద్దామంటున్నారు. ఏం సాధించడానికి? ఏం ఉపయోగం అండి దీనివల్ల? వారికి సత్యం తెలియదు కాబట్టి క్రీస్తుని బైబిల్ని విమర్శిస్తున్నారు. మనం ప్రతిదాన్ని మీడియా ముందుకు లాగి పెద్ద విషయం చేసి క్రైస్తవుల్ని రెచ్చగొట్టడం అజ్ఞానం. మొన్న ఎవరో సెలబ్రిటీ క్రీస్తుని ఒక మాట అన్నాడని ఆ సెలబ్రిటీ ఇంటి మీద దాడి చేశారు. ఆ సెలబ్రిటీ గాని అతని అభిమానులు కాని ఎప్పటికీ సువార్తను అంగీకరించరు. ఏం చేస్తున్నామండి మనం? మన సహనాన్ని సకల జనులకు చూపమని బైబిల్ చెప్తుంటే మనల్ని చూసి సకల జనులు భయపడేలా చేయాలని మీరంటున్నారు. ఏం బోధిస్తున్నామండి మనం? బైబిల్ బోధను, క్రీస్తు పోలికను వదిలేసి మీసాలు దువ్వుతూ, ఛాలెంజ్లు చేస్తూ, విమర్శలు చేస్తూ, కౌంటర్లు వేస్తూ ఇతర మతస్థుల్ని రెచ్చగొడుతున్నాం. ఎటుపోతున్నామండి మనం? సుఖంగా నెమ్మదిగా ఉన్నంతకాలం క్రైస్తవుల్లా ప్రవర్తించాం. శ్రమలు, హింసలు వస్తుంటే వాక్యం వదిలేసి పారిపోతున్నాం. హిందువులకి ముస్లింలకి పార్టీలున్నాయి, మనకు పార్టీ ఉంటే తప్పే ఉంది? అవి మతాలు కాబట్టి పార్టీలున్నాయి. మనది కూడా మతమేనా? క్రైస్తవులు రాజకీయాల్లో ఉండడం తప్పు కాదు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్రైస్తవులు పదవుల్లో ఉన్నారు. కానీ క్రైస్తవునిగా రాజకీయ పార్టీలో చేరడం, క్రైస్తవునిగా రాజకీయ పార్టీ పెట్టడం తీవ్రమైన నష్టాన్ని తెస్తుంది. రాజకీయం సామాజిక పరమైంది, క్రైస్తవ్యం విశ్వాస సంబంధమైనది. రెండింటినీ కలిపితే మతోన్మాదం పుడుతుంది, క్రైస్తవ్యం ఆగిపోతుంది. మన రాష్ట్రంలో ఇతర మతాలకు చెందిన వారిలో 80% ప్రజలు ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందినవారే. ఇప్పుడు క్రైస్తవ్యం పేరిట రాజకీయ పార్టీ పెడితే ఆ 80% ప్రజలకు శత్రువులవుతాం. వారెవరూ ప్రభు దగ్గరికి రారు. మనం సువార్త చేస్తుంటే పార్టీని బలపరచుకోవడానికి అనుకుంటారు, కానీ ఆత్మల్ని రక్షించడానికి అనుకోరు. క్రైస్తవ పార్టీ ఏ చిన్న పొరపాటు చేసినా ఆ నింద క్రైస్తవులందరి మీద పడి క్రైస్తవ్యానికున్న కొంచెం విలువ కూడా పోతుంది. పార్టీ అండ ఉంది కదా అని కొందరిలో మూర్ఖత్వం బయలుదేరుతుంది, విచ్చలవిడితనం బయలుదేరుతుంది. పార్టీ ఓడిపోతే మీ దేవుడు దావీదును రాజు చేశాడు కాబట్టి మిమ్మల్ని కూడా రాజును చేస్తాడని ప్రసంగాలు చేశారు కదా, ఇప్పుడెందుకు ఇలా అయిందని దేవుడి నామాన్ని అవమానిస్తారు. పార్టీ గెలిస్తే క్రైస్తవులకు వారిచ్చే ఆఫర్లకు ఆకర్షించబడి మారుమనసు లేకుండానే క్రైస్తవులుగా మారిపోయేవారు కోకొల్లలుగా పుట్టుకొస్తారు. ఇదంతా నష్టమే. క్రైస్తవ్యం పేరిట పార్టీ పెడితే నష్టం, ఆ పార్టీ గెలిస్తే నష్టం, ఆ పార్టీ ఓడిపోతే నష్టం. మన చేతులతో మనమే సువార్తని సర్వనాశనం చేసుకుంటున్నాం. మనకెందుకండి ఇదంతా? బయట సువార్తకు ఆటంకాలున్నాయి. రాజకీయ పార్టీ దానికి పరిష్కారం కాదు, మరింత ఆటంకం. మనకి పదవులు వస్తే వీధుల్లో సువార్తకి, గ్రౌండ్స్లో మీటింగులకి, సెంటర్లో చర్చిలకి పర్మిషన్లు దొరుకుతాయి, కానీ సువార్త వినడానికి హృదయాలు దొరకవు. మనం చేసే పనులతో వాళ్ళ చెవులు మూసేసి భారీ సౌండ్ సిస్టమ్స్కి పర్మిషన్ తెచ్చుకుని సువార్త చేస్తే మాత్రం ఏం ఉపయోగం అండి? క్రైస్తవ దేశాలు మినహాయిస్తే మన దేశంతో పాటు క్రైస్తవేతర దేశాల్లో ఉన్న క్రైస్తవులు ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, పార్టీ వ్యవస్థాపకులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు. వాళ్ళంతా ఆయా దేశ పౌరులుగా పోటీ చేశారు, కానీ క్రైస్తవ్యాన్ని రాజకీయం చేయలేదు, రాజకీయాల్లోకి లాగలేదు. మనం కూడా లాగొద్దు. మీరు పార్టీ పెట్టండి, పోటీ చేయండి. మీ మీద నమ్మకం ఉన్నవారు మీకు ఓటు వేస్తారు. గెలిస్తే రాజ్యాంగానికి లోబడి ప్రజలకు నిష్పక్షపాతమైన పరిపాలన అందించండి. దానికి క్రైస్తవ్యంతో ముడిపెట్టకండి. క్రైస్తవుల పేరిట ఏ పార్టీకి మద్దతు ప్రకటించకండి. అలా చేస్తే మిగిలిన వారికి శత్రువులవుతాం. సువార్త ఆగిపోతుంది. అందరినీ గౌరవిద్దాం. మంచి నాయకుడు రావాలని ప్రార్థిద్దాం. ఆలోచించండి. సరే, ఇంతకు మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వం కోసం, అధికారుల కోసం ప్రార్థిద్దాం. ఆయన రాజ్యాల్ని, శాసనాల్ని మార్చగల సమర్థుడు. విశ్వాసం ఉంచుదాం. అద్భుతం చేయడానికి ప్రభువుకు అవకాశం ఇద్దాం. దేవుడు వారి వైఖరిని మారుస్తాడు. ప్రజల రక్షణ కోసం ప్రార్థిద్దాం. దేవుడు వారి ఆలోచన మారుస్తాడు. ఎన్నోసార్లు దేవుడు బైబిల్లో ఇలాంటివి చేయడం చూశాం. మన ముందు తరాల్లోనూ చూశాం, ఇప్పుడు కూడా చూస్తాం. ఎందుకంటే మన దేవుడు మార్పు లేనివాడు. మన సమస్యని ప్రభువుకు అప్పగిద్దాం. మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమూ వర్ధిల్లదు.
కాపుదల కోసం ప్రభుత్వాల మీద, పార్టీల మీద, అధికారుల మీద, స్వబలం మీద కాక ప్రభువు మీద ఆధారపడదాం. అప్పుడు ప్రభువు వారందరినీ మన వైపుకు తిప్పుతాడు. అవకాశం ఉన్న చోటల్లా విమర్శతో కాక ప్రేమతో సువార్త ప్రకటిద్దాం. అవకాశం ఇవ్వని చోట మన పాదధూళి దులిపేద్దాం. అక్కడ అవకాశం ఇవ్వమని ప్రభువుని వేడుకుందాం. తిడితే సహిద్దాం, కొడితే భరిద్దాం. మనల్ని ప్రశ్నించే వారికి సాత్వికంతో సమాధానం చెప్దాం. మనల్ని నిలదీసే వారితో మర్యాదగా మాట్లాడదాం. మన వస్తువుల్ని లాక్కుంటే నష్టపోదాం. మన ప్రాణాలు తీస్తుంటే చచ్చిపోదాం. హింసించే వాళ్ళని క్షమిద్దాం. హింసించబడిన వారిని ఆదరిద్దాం. సమస్య వచ్చినప్పుడల్లా మనం అందరం ఇలా చేయి కలుపుదాం. శత్రువుల్ని శిక్షించమని అడగడానికి కాదు, శత్రువుల చేతిలో హింసించబడిన వారిని ఆదరించడానికి. మనం ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు వహించే ప్రతి మౌనం ఎదుటివారిని ఆలోచింపజేసే ప్రసంగమవుతుంది. మనం ప్రభు కోసం చేసే ప్రతి త్యాగం ఆత్మల రక్షణ అనే సేద్యానికి పెట్టుబడి అవుతుంది. ఇతని పేరు పాస్టర్ డానియల్. నిజానికి ఇతని పేరు డానియల్ కాదు. ఇతను మరో 4 క్రైస్తవ వ్యతిరేక సంస్థ సభ్యులు కలిసి చంపిన పాస్టర్ గారి పేరు డానియల్. వీళ్లంతా హైదరాబాదులో సేవ చేస్తున్న డానియల్ అనే పాస్టర్ గారిని కిడ్నాప్ చేసి రాడ్లతో ఎముకలు విరగ్గొట్టి యాసిడ్ తాగించి చంపేశారు. వారి కుటుంబం దిక్కులేనిదైపోయింది. వారి సంఘం కృంగిపోయింది. వారం తిరగకుండానే వాళ్ళు పోలీసులకు దొరికేశారు. కోర్టులో శిక్ష తప్పనిసరి అనే పరిస్థితుల్లో డానియల్ గారి కుటుంబ సభ్యులు నేరస్తులను క్షమించమని న్యాయస్థానాన్ని కోరారు. ఎవరైనా బెదిరించారా? ఎందుకు వాళ్ళను వదిలేయమంటున్నారని జడ్జి గారు అడిగితే ఆ కుటుంబ సభ్యులు డానియల్ గారి డైరీని చూపించారు. అందులో, నేను కొందరి చేతిలో హతసాక్షినవుతానని ప్రభు నాతో చెప్పారు. నన్ను చంపిన వారిని శిక్షించవద్దు, క్షమించండి. ఇది నా చివరి కోరిక అని రాయబడింది. అది చూసిన నేరస్తులు ఆశ్చర్యపోయారు. లాయర్లు ఆశ్చర్యపోయారు. కోర్టు వారికి కొన్ని షరతులు విధించి విడిచిపెట్టింది. ఇక జీవితమంతా జైల్లోనే అనుకున్న వారిని క్రీస్తు ప్రేమ బయటకు తీసుకొచ్చింది. ఆ ప్రేమకు లోబడిన ఈయన బాప్తిస్మం పొంది డానియల్గా పేరు మార్చుకుని పశ్చిమ గోదావరి జిల్లాలో పాస్టర్గా పనిచేస్తున్నారు. మరో 2 సువార్థికులుగా నిరంతరం పనిచేస్తున్నారు. మనం కక్ష సాధిస్తే మతోన్మాదుల్ని కొట్టగలం. మనం కక్ష సాధిస్తే మతోన్మాదుల్ని జైల్లో పెట్టగలం. మనం కక్ష సాధిస్తే మతోన్మాదుల్ని చంపగలం. కానీ మార్చలేం. వీళ్లను మార్చింది కక్ష కాదు, క్షమాపణ. ఇతను చెబుతున్న ప్రతి మాట వాక్యానుసారమని నేను నమ్ముతున్నాను. దేవుడు నడిపిస్తే రాజకీయాల్లో పాల్గొంటాను, అంతేకాని క్రైస్తవుల పేరు మీద పార్టీ పెట్టను. బైబిల్స్ని, కరపత్రికల్ని తగలబెట్టిన వారిని, క్రైస్తవులు హింసించిన వారిని నేను క్షమిస్తున్నాను. అందుకే ఈ ర్యాలీకి రాకుండా వెళ్ళిపోతున్నాను. మీరు కూడా క్షమిస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేము క్షమించాం, శత్రువును శిక్షించాలంటూ కేసు వేసేవాళ్ళు ఇక్కడే ఉండండి.